హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లెటూరు కుర్రాళ్ళు. ఫ్రెండ్స్, ఈరోజు మనం వినుకొండ నుండి గుంటూరు వరకు ఏదైతే కొత్తగా నిర్మిస్తున్నారో NH 544D గురించి తెలుసుకుందాం. ఇది ప్రస్తుతం 2 లైన్స్ రోడ్డు నుండి 4 లైన్ రోడ్డు వరకు అప్డేట్స్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వినుకొండ నుండి గుంటూరు వరకు 85 కిలోమీటర్ల రోడ్డుని 4 లైన్ గా కన్స్ట్రక్ట్ చేస్తారు. దీనికి సంబంధించిన ఈ ప్రాజెక్టు సంబంధించి 2605 కోట్లు సుమారుగా కేంద్ర ప్రభుత్వం నిధులైతే మంజూరు చేసింది ఇటీవల. ఈ నేషనల్ హైవే మన ప్రధానంగా అమరావతి టు అనంతపురం ఎక్స్ప్రెస్ వేలో భాగంగా నిర్మిస్తున్నారు. ఈ అమరావతి అనంతపురం ఎక్స్ప్రెస్ వే ప్రధానంగా 3 ప్యాకేజీలుగా రూపొందించారనమాట. ప్రస్తుతం ఒక ప్యాకేజీ అనంతపురం బుగ్గ పనులు ఆల్రెడీ జరుగుతున్నాయి, చివరి దశకు వచ్చాయన్నమాట. రెండో ప్యాకేజీలో భాగంగా బుగ్గ టు గిద్దలూరు 130 కిలోమీటర్లు ఏదైతుందో అది రెండో ప్యాకేజీ కింద నిర్మిస్తున్నారు. తర్వాత ఇప్పుడు మనం మూడో ప్యాకేజీలో భాగంగా వినుకొండ నుండి గుంటూరు వరకు 85 కిలోమీటర్ల ఈ రోడ్డుని 4 లైన్స్ గా విస్తరిస్తారు. ఈ నేషనల్ హైవేకి సంబంధించి ఈ సంవత్సరంలో జనవరిలో NHAI వారు నోటిఫికేషన్ విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం భూసేకరణ కోసం నిధులు కూడా మంజూరు చేయడం జరిగింది. ఈ నేషనల్ హైవేకి సంబంధించి NHAI వారు సరిహద్దులు అంటే పెగ్ మార్కింగ్ కూడా పూర్తి చేసి DPR కూడా రూపొందించారు. ఈ భూసేకరణ ప్రధానంగా మనకు 2 జిల్లాలలో జరుగుతుందన్నమాట. పల్నాడు జిల్లా అలాగే బాపట్ల జిల్లాలో జరుగుతుంది. ఈ 2 జిల్లాలకు సంబంధించి విడివిడిగా భూసేకరణ సంబంధించి షెడ్యూల్ అయితే ఖరారు చేసి భూసేకరణ పద్ధతులు కూడా చేపట్టడం జరిగిందనమాట. ఈ నేషనల్ హైవే ప్రధానంగా మనకు వినుకొండ దగ్గర అలాగే శ్యామలాపురం, సంతమాగులూరు అలాగే నరసరావుపేట, ఫిరంగిపురం దగ్గర బైపాస్లు వస్తాయి. అయితే మనకు NH 544D వినుకొండ నుండి గుంటూరు వరకు ఏదైతే రోడ్డు ఉందో ఆ రోడ్డుకి సంబంధించి ఆ రోడ్డు వెంబడి గుండా వచ్చే విలేజెస్ లిస్ట్ అయితే ఈ విధంగా ఉంది. మీ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. వినుకొండ నుండి మొదటి ఊరైతే బ్రాహ్మణపల్లి, కనుమర్లపూడి, శ్యామలాపురం, కృష్ణాపురం, గంటవారిపాలెం, వల్లల చెరువు, కామాపల్లి, అలాగే సంతమాగులూరు, ఉప్పలపాడు, ఇక్కడ వచ్చేసి నరసరావుపేట, దీన్ని క్రాస్ అయ్యి జొన్నలగడ్డ దగ్గర కలుస్తుంది. దాని తర్వాత సాతులూరు, అలాగే మేరకపూడి దగ్గర ఇదివరకే బైపాస్ ఉంది, ఆ బైపాస్ని విస్తరిస్తారు 4 లైన్స్గా. తర్వాత నుదురుపాడు దగ్గర రైల్వే క్రాస్ అవుతుంది అన్నమాట. ఫిరంగిపురం ఊళ్ళో ఆల్రెడీ 4 లైన్స్ విస్తరించి ఉన్నారు. ఆ యూస్ చేసుకుని ఇక్కడ ఫ్లైఓవర్ ఏర్పాటు చేసుకోవచ్చు, లేకపోతే ఊరి బయట నుంచి బైపాస్ కూడా ఏర్పాటు చేయొచ్చు. తర్వాత మనకు ఫిరంగిపురం తర్వాత వేమూరిపాడు వస్తుందన్నమాట. తర్వాత చివరిగా మనకు డోగిపురం దగ్గర అమరావతి ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది కాబట్టి అక్కడ వరకు స్టాప్ అవుతుంది అనమాట. అక్కడ నుంచి మనకు NH 16 అంటే చెన్నై టు కోల్కతా హైవేలో కలుస్తుంది. ఈ నేషనల్ హైవేకి ప్రధానంగా మనకు 3 NHAIలు క్రాస్ చేస్తాయి. ఒకటి సంతమాగులూరు దగ్గర NH 167A అద్దంకి టు నార్కట్పల్లి ఏదైతే ఉందో హైవే, ఆ హైవేని క్రాస్ చేస్తూ ఒక ఫ్లైఓవర్ కానీ అలాగే బైపాస్ రోడ్డు కానీ వస్తుంది. రెండవది నరసరావుపేట దగ్గర చీరాల ఓడరేవు నుండి నకరికల్లి వరకు NH 167A కొత్తగా నిర్మిస్తున్నారు. ఇది కూడా కొన్ని ప్యాకేజీలుగా నిర్మిస్తున్నారు అన్నమాట. ఆల్రెడీ చిలుకూరుపేట వరకు నిర్మించారు. ఈ చిలుకూరుపేట నుంచి నకరికల్లి వరకు నిర్మించాలి. ఈ హైవే కూడా ఈ రోడ్డుని క్రాస్ అవుతుంది. అలాగే మూడవది ఇప్పుడు కొత్తగా నిర్మిస్తున్న NH 167AG కొండమూడు నుంచి పెరిచల్ల వరకు ఏదైతే ఉందో రోడ్డు, ఇది పెరిచల్ దగ్గర క్రాస్ అవుతుంది అన్నమాట. ఈ నేషనల్ హైవే గుంటూరు టు గుంతకల్లు రైల్వే లైన్కి మనకు ప్రధానంగా 5 చోట్ల క్రాస్ అవుతుంది. ఒకటి వల్లాల చెరువు దగ్గర, 2 నరసరావుపేట దగ్గర, అలాగే 3 నుదురుపాడు, అలాగే 4 ఫిరంగిపురం దగ్గర ఊరిపేట నుంచి బైపాస్ వేస్తే అక్కడ క్రాస్ అవుతుంది. లేకపోతే ఊళ్ళో నుంచి మనకు ఫ్లైఓవర్ వేస్తున్నట్టయితే క్రాస్ అవ్వదు. తర్వాత 5వ పాయింట్ వచ్చేసి మనకు పేరుచెర్ల దగ్గర డోగిపర్వ దగ్గర ఒక ఫ్లైఓవర్ ఉందన్నమాట. ఆల్రెడీ అది ఎక్స్టెండ్ చేస్తారు, లేకపోతే ఇటు ఊరిపేట నుంచి NH 16కి కలుపుతారు అనమాట. ఈ నేషనల్ హైవే 44D పూర్తవడం వల్ల రాయలసీమ నుండి మన రాజధాని అమరావతికి
చేరుకోవడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే NH 167 ఏజీ కొండమూడు నుండి పెరుజల వరకు ఏదైతే కొత్తగా నిర్మిస్తున్నారు ఈ నేషనల్ హైవే, అలాగే ఇప్పుడు నిర్మించబోయే NH 544D రెండు పేర్చల దగ్గర కలుస్తాయన్నమాట. అక్కడే ORR ఔటర్ రింగ్ రోడ్ వస్తుంది డోగిపర దగ్గర. ఇది పేర్చల దగ్గర ఒక పెద్ద జంక్షన్ లాగా ఏర్పడి చాలా అభివృద్ధి అవుతుందన్నమాట. ఇది ఒక అమరావతికి గేట్వే లాగా ఉంటుంది. ఈ ప్రాజెక్టు పూర్తవడం వల్ల నర్సరావుపేట, వినుకొండ నుండి మనకు శ్రీశైలం వెళ్ళడానికి ప్రయాణం చాలా సులభంగా ఉంటుందన్నమాట. అలాగే ఫిరంగిపురం దగ్గర ఈ రోడ్డు పూర్తి అవ్వడం వల్ల రీసెంట్గా అభివృద్ధి చెందుతున్న పర్యాటక ప్రదేశమైన కొండవీడు ఫోర్ట్ కూడా చేరుకోవచ్చు అన్నమాట. చాలా సులభంగా పర్యాటకుల రద్దీ కూడా పెరుగుతుంది. ఈ రోడ్డులో భాగంగా నర్సరావుపేట బైపాస్ పూర్తవడం వల్ల కోటప్పకొండ వెళ్ళడానికి సులువుగా ఉంటుంది. ఈ నేషనల్ హైవే 544D మీ ఊర్ల గుండా వెళ్తుందా? అయితే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏ ఊరు నుంచి ఎంతమంది ఈ వీడియో చూస్తున్నారో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూద్దాం ఎంతమంది చూస్తున్నారో ఈ వీడియో. ఇలాంటి నేషనల్ హైవే ప్రాజెక్ట్స్ కానీ, అలాగే రైల్వే లైన్ వర్క్స్ కానీ, ఏదైనా గవర్నమెంట్ కి సంబంధించిన వర్క్స్ కానీ జరుగుతున్న మీ ప్రాంతంలో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలంటే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.